ఈ నాడు నేడు అనే కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం. పేద పిల్లలందరికీ కూడా మంచి విద్య అందించాలనేటటువంటి సహృదయంతో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, మంత్రివర్యులకు నా ప్రశ్న ఏమిటంటే, దాదాపు 90% అబౌవ్ స్కూల్స్ అన్ని కూడా కంప్లీట్ అయినాయి నాడు నేడులో. కేవలం కిటికీలు ఎలక్ట్రిసిటీ ఉండేటటువంటి వాటికి డబ్బులు కూడా ఉన్నాయి అధ్యక్ష. 2 లక్షలు 3 లక్షలు హెడ్ మాస్టర్ దగ్గర డబ్బులు ఉన్నాయి. ప్రభుత్వం ఆదేశిస్తే డెఫినెట్గా అది ఖర్చు పెట్టుకొని బాగు చేస్తామనేటటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉంది. అది రిలీజ్ చేయవలసిందిగా అది కోరుతూ, తర్వాత అధ్యక్ష, దాదాపు ఈ 3 సంవత్సరాల్లో 70,000 మంది పిల్లలు గవర్నమెంట్ పాఠశాలలో చదివే పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు పోవడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏమిటంటే 12(1)C ఆర్టీఐ యాక్ట్ చట్టం 12(1)C వల్ల ఈ పేద విద్యార్థులంతా కూడా మొట్టమొదటి గవర్నమెంట్ సీట్లు ఫిలప్ కావాలి, తర్వాత ఎయిడెడ్ సీట్లు ఫిలప్ కావాలి, తర్వాత ప్రైవేట్ సెక్టర్లోకి పోవాల్సిన అవసరం ఉంది. ఈ చట్టం వల్ల మనకు గవర్నమెంట్ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలలోకి పోవడం, అది కూడా మనం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం అధ్యక్ష. వాళ్ళకి ఫీజు రియంబర్స్ ఇచ్చి మనం పంపించాల్సిన ఇబ్బంది కలుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ చట్టాన్ని తమిళనాడు తర్వాత తెలంగాణ ప్రభుత్వాలు పక్కన పెట్టడం జరిగింది. కాబట్టి ఈ చట్టాన్ని పునఃపరిశీలించి దీన్ని పేద విద్యార్థులకు అందరికీ గవర్నమెంట్ స్కూల్లో ఉండేట్టుగా న్యాయం చేయవలసిందిగా నేను మినిస్టర్ గారిని కోరుతున్నాను. మేడం గారు ఫస్ట్ ఫేజ్ గురించి మాట్లాడారు అధ్యక్ష. నేను అడిగేది ఏంటంటే, అంత చిత్తశుద్ధి ఉందంటే పేమెంట్లు ఎందుకు చేయలేదు అధ్యక్ష? మీరు పేమెంట్లు చేసేస్తుంటే ఇబ్బంది ఉండేది కాదు కదా అధ్యక్ష. ప్రజాప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 500 కోట్ల రూపాయలు మేము చెల్లిస్తాం కూడా జరిగింది అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా చెప్పాను. దాన్ని పూర్తి చేయనండి అధ్యక్ష, దాన్ని పూర్తి చేయనండి. మీ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేదానుకున్నా. పోయిన సెషన్లో విద్య సంబంధించిన మీద షార్ట్ డిస్కషన్ జరిగింది. ఆ నోడు మీరు వాకౌట్ చేశారు అధ్యక్ష. హౌస్లో ఉంటే ఆ రోజే అడుగు ఉండొచ్చు. వాళ్ళు ఎందుకు వాకౌట్ చేశారో మీరు ఆలోచించుకోండి. మీరు వాకౌట్ చేశారు కనుక సబ్జెక్ట్ మీకు తెలియట్లా అధ్యక్ష. మేము 500 కోట్ల రూపాయలు చెల్లిస్తాం జరిగింది. నంబర్ 2 అధ్యక్ష, అద్భుతం, అమోఘం, చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి అంటున్నారు. వాళ్ళు ఎందుకు అధ్యక్ష నాస్ సర్వేలో మీరు పడిపోయారు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇక్కడ. కూటమి ప్రభుత్వం 2017లో 2014లో అధికారంలో వచ్చింది అధ్యక్ష. ఒక ఉదాహరణ తీసుకుంటా, లాంగ్వేజ్ తీసుకుందాం అధ్యక్ష. 3rd క్లాస్ లాంగ్వేజ్ మేము 253, 5th క్లాస్ 231, 8th క్లాస్ 244 ఉండేది అధ్యక్ష. మేము తీసుకొచ్చిన సంస్కరణలు, ఆనాడు గంటా శ్రీనివాస్ గారు విద్యాశాఖ మార్చులుగా ఉన్నారు, ఆయన తీసుకొచ్చిన సంస్కరణ వల్ల 364, 339, 308కి పెరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఏమైంది అధ్యక్ష? 364 కాస్త 311 పడిపోయింది, 339 కాస్త 294 పడిపోయింది, 308 కాస్త 292 పడింది. నాస్ సర్వే అధ్యక్ష హౌస్ రికార్డ్స్లో నేను పెడతాను అధ్యక్ష. గౌరవ సభ్యులు దయచేసి ఇది సర్క్యులేట్ చేయండి అధ్యక్ష, ఎందుకంటే ఇది మనం డిస్కస్ చేయాలి అధ్యక్ష. లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. మా ప్రభుత్వ లక్ష్యం ఒకటే, లెర్నింగ్ అవుట్కమ్స్ పైన కూడా శ్రద్ధ పెట్టాలనేది ఒక బాధ్యతగా మేము తీసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, విచిత్రం ఏంటంటే ఎఫ్ఎల్ఎన్ చూస్తే అధ్యక్ష 84.3% క్లాస్ 3 పిల్లలు, 62.5% క్లాస్ 5 పిల్లలు, 47% క్లాస్ 8 పిల్లలు అధ్యక్ష 2nd క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదవలేకపోతున్నారు అధ్యక్ష. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. 2nd క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదవలేకపోతున్నారు. అందుకే ఏఐ టూల్ వాడి గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ బేస్డ్ ట్రైనింగ్ చేయాలి. ఎక్కడైతే ఫోకస్గా ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నారో దానికి ఇంటర్వెన్షన్ చేయాలనే లక్ష్యంతో మేము వెళ్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు ఇప్పుడే ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. ఆర్టీఈ గురించి గౌరవ సభ్యులు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగినట్టు ఇదేంటంటే సుప్రీంకోర్టు ఆర్డర్ అధ్యక్ష. ఆర్టీ అనేది ఇది రాష్ట్ర చట్టం కాదు, సుప్రీంకోర్టు ఆర్డర్. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఇన్ నేచర్, ఇట్ ఈస్ బైండింగ్. ఒక రాష్ట్రం అమలు చేయలేదు, ఒక రాష్ట్రం చేసినది కాదు, ఇట్ ఈస్ బైండింగ్ ఇన్ నేచర్ అధ్యక్ష. మాకు అవకాశం లేదు. నేను బలంగా నమ్మేది అధ్యక్ష, మేము పంపించామనేది కాదు, పోటీ పడతాం. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడాలి. పోటీ పడాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలి, ఉపాధ్యాయులు నియమించాలి, 1 క్లాస్ 1 టీచర్ తీసుకురావాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ లో మెరుగుపరచాలి. అందుకే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా తీసుకొచ్చి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లల్ని ముగ్గురిని అనుసంధానం చేసి ఒక కార్డియల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాం. ప్రతి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా హాజరవుతున్నారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా హాజరవుతున్నారు. అది మాకున్న ఫోకస్ శ్రద్ధ, ప్రభుత్వ విద్య పైన మాకున్న ఫోకస్ శ్రద్ధని దయచేసి గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. సూటిగా సార్, ప్రతి పేద విద్యార్థికి చదువు అవసరం అధ్యక్ష.
గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థిని గ్లోబల్ సిటిజన్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే నాడు నేడు అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. నాడు నేడు కార్యక్రమము ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా ఉండింది అధ్యక్ష. నాడు నేడు అధ్యక్ష, నేను సూటిగానే అడుగుతున్నాను అధ్యక్ష. సార్ మీరు కూర్చుంటారు ఇక్కడ వచ్చి మీరు ప్రతిసారి రన్నింగ్ కామెంట్ అధ్యక్ష, చేయొద్దు దయచేసి మంత్రి గారు. అధ్యక్ష అప్పట్లో అధ్యక్ష అధ్యక్ష మాటికి మీరు కల చేసుకుంటే మంత్రి గారు మంచిది కాదు. అప్రిషియేట్ చేయడం జరిగింది అధ్యక్ష. అమ్మా ఇప్పుడు మంత్రి గారు చెప్పిన దాని మీద మీకు అదనపు సమాచారం ఏమైనా కావాలేమో అడగండి తప్ప ఉపోద్ఘాతాలు గతాలు ఫ్యూచరు అది కాదు ప్లీజ్. ఇది నాడు నేడు అనేది గొప్ప కార్యక్రమం సార్. కనీసం 2 నిమిషాలను చెప్పుకునే అవకాశం మాకు ఇవ్వాలి కదా. ఇది క్వశ్చన్ అవర్ అండి, ఇది క్వశ్చన్ అవర్. ఇది అడుగుతాం సార్, మేము క్వశ్చన్ అడుగుతాము. క్వశ్చన్ అవర్ ఇది మేము క్వశ్చన్ అడుగుతాం కదా. 2 minutes 1 minute కూడా క్వశ్చన్ మాకు ఛాన్స్ ఇవ్వకుండా ఎట్లే సార్? సార్ ఒకటి, దాదాపుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 45 స్కూళ్ళను నాడు నేడు కార్యక్రమం మీద తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ప్లీజ్ అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వానికి నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి అసలు ఈ ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచన ఉందా లేదా? పెండింగ్ లో ఉన్న సెకండ్ ఫేజ్ కంప్లీట్ చేస్తారా లేదా అని నేను సూటిగా అడుగుతున్నాను అధ్యక్ష. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,300 కోట్ల రూపాయల ఫీజులు బకాయిలు ఉన్నాయని చెప్పి మా దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ అధ్యక్ష. అలాగే 2,200 కోట్లు హాస్టల్ మెయింటెనెన్స్ గాను మొత్తం 8,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంటే ఇప్పటి వరకు కేవలం 700 కోట్లు మాత్రమే కూటమి ప్రభుత్వం పే చేసినట్టు, ఇంకా 7,800 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నట్టు మరి తెలుస్తోంది అధ్యక్ష. కేవలం అసెంబ్లీ ఉందనే ఒకే ఒక కారణం చేత ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారనేటటువంటి కారణం చేత 1,200 కోట్ల రూపాయలు బీఆర్ఓ మాత్రమే ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇప్పటి వరకు. అది కాకుండా ₹1 కూడా ఇంతవరకు కాలేజీల అకౌంట్లో కానీ కాలేజ్ యాజమాన్యం కానీ చెల్లించినట్టయితే మరి ఎక్కడ చెప్పడం లేదు అధ్యక్ష. ఇది వరకు జగన్ గారు ఉన్నప్పుడు క్వార్టర్లీ పేమెంట్స్ రిలీజ్ చేయడమే కాకుండా ఏ క్వార్టర్లో కూడా ఎక్కడ పెండింగ్ పేమెంట్ లేకుండా చేసినటువంటి ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే 8 క్వార్టర్లుగా ₹1 కూడా ఇంతవరకు పే చేయకుండా కాలేజ్ యాజమాన్యమే కాకుండా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుతో కూడా మరి కూటమి ప్రభుత్వం ఆడుకుంటూ ఉంది అధ్యక్ష. అది కేవలం అక్కడ ఉండేటటువంటి యాజమాన్యం హాల్ టికెట్లు ఇవ్వక అక్కడ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుకుంటా ఒక రకమైనటువంటి మానసిక ప్రాబ్లం కూడా వాళ్ళు వెళ్తున్నారు అధ్యక్ష. రాబోయేటటువంటి కాలంలోనైనా ఎప్పటి వరకు ఈ బకాయిలు క్లియర్ చేయగలుగుతారు, క్లియర్ చేసేటటువంటి ఉద్దేశం ఉందా లేదా? 7,800 కోట్లు పెండింగ్ బకాయిల్లో 1,200 కోట్లు మాత్రమే బీఆర్ఓ రిలీజ్ చేశారంటే మరి మిగిలినటువంటి బకాయిల్ని ఏ లోపల క్లియర్ చేస్తారని నేను అడగదలుచుకున్నాను. మురళి గారు. ఓకే మంత్రి గారు.